అంతే. ఈ ఫోటో కూర్చోటం శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ కూర్చోటం. నేను వాయిస్ నాకు తెగులు పెడితే నేను ఇష్టం. మహోత్సవం అమృతమంజరి అమరముత్తు తన ప్రేమలో చేతుల నైపుణ్యం తన పుస్తక విడుదల కార్యక్రమంలో మనమందరం జరుపుకుంటున్నాం. ప్రథమంగా దేశవ్యాప్తంగా జరుపుతున్నాం. ఈ ఆత్మీయ గ్రంథావిష్కరణ సమావేశంలో అనేక మంది ఆత్మీయ నాయకులు, ఆధ్యాత్మిక కవులు, సాహితీవేత్తలు, ముఖ్య ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఇంకా అనేకలు పాల్గొంటున్నారు. ప్రస్తుత యవన సముదాయంలో ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగించడానికి శ్రీమన్నారాయణ శ్రీ రాధాకృష్ణ గారి ఉపదేశములను ఈ విధముగా పుస్తకములుగా అందించుతున్నది మనజ్యోతి ఆశ్రమం. ఈరోజు చాలా మంచి శుభదినం. అతిథులను ఆపించే సమయంలో వచ్చి ఉన్నాం. సభావేశమైనటువంటి గౌరవనీయులు శ్రీ డాక్టర్ కె నరసింహారెడ్డి గారు, పిహెచ్డి అసోసియేట్ ప్రొఫెసర్, నెల్లూరు, వారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ స్మైలి మిత్రన్ రెడ్డి గారు, బీటెక్, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి అందరికి కూడా ప్రజలందరికీ శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణలో వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని శ్రీమన్నారాయణ మనజ్యోతి రాష్ట్రం ఆధ్వర్యంలో అధ్యక్షులైనటువంటి డాక్టర్ కె నరసింహారెడ్డి గారిని అధ్యక్ష వహించి నిర్వహించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణాయ నమః. అందరికీ నమస్కారం. నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అందరికీ నా నమస్కారములు. ఇక్కడ మన థీమ్ వచ్చేసి వన్ నేషన్, వన్ కంట్రీ, వన్ రిలీజియన్, వన్ గాడ్ అనేది మన థీమ్. సో నేను మనజ్యోతి ఆశ్రమానికి మా కుటుంబంతో కలిసి 3 సార్లు వెళ్ళాను. సో బిడ్రగుంటకి వచ్చింది ఇదే మొదటిసారి నేను బిడ్రగుంటకు వచ్చి మీతో కలిసి మాట్లాడుతున్నాను. ఈ ఒకే జాతి, ఒకే మతము అన్ని ఒకటే. మనం దేశంలో మనం భారతదేశంలో ఒక మెయిన్ మోటో ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ డైవర్సిటీ అనేది మన మోటో. సో మన లహరికృష్ణ గారు ముందు నుంచి ఇది గమనించి ప్రజల్ని చాలా ఐకమత్యంగా ఉంచాలని తన ప్రసంగాలతో, తన మహిమలతో చాలా ఆకట్టుకున్నారు. ఇప్పటికీ మన గుండెల్లో ఆయన ఉన్నారు. ఇక్కడ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఇప్పుడు నేను ఒక జాతికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ దేనికి సంబంధం లేని మీకందరికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఒక స్వాగతాన్ని తెలియజేస్తాను. మనజ్యోతి ఆశ్రమం శ్రీ లహరికృష్ణ గారి భక్తులందరికీ నాకు స్వాగతం. మన భారతదేశం యొక్క బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. మన నదులు చాలా ఉంటాయి కానీ ప్రతి నది కలిసేది ఒక సముద్రంలోనే. అలా మన భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ అన్ని కలిసేది ఆ యూనిటీ అనేది, ఐకమత్యం అనేది మనకు ఉంటేనే మన భారతదేశం ఇంకా డెవలప్ అవుతుంది. మనం ఇంకా ఎదిగే స్టేజ్ లోనే ఉన్నాం. కాబట్టి మనం అందరం కలిస్తే, చిన్న పెద్ద అందరూ కలిస్తేనే, ఐకమత్యంగా ఉంటేనే మన దేశం డెవలప్ అవుతుంది. సో మన దేశం బట్టి మనం కూడా డెవలప్ అవుతాము. మనకెందుకులే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటే కావు, మన నుంచే స్టార్ట్ చేయాలి. ఆ పిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది. సో యూనిటీ అండ్ డైవర్సిటీ అని చాలా అవసరము. సో మనకి మెయిన్ గా ఒక సాంగ్ ఉంది, అది నేను ఇప్పుడు పాడతాను. ఏ పేరుతో నీవు పూజించిన ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు,
ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. కాషాయ ధ్వజమునెత్తి ప్రణవగంగ తలతలను హిందూ మతమన్నావు నీవు. ఆకుపచ్చ కేతనాల చంద్రవంక కలకలను ఇస్లాము అన్నావు నీవు. యేసు రక్త కన్నీళ్లను క్రైస్తవ మతమన్నావు నీవు. జైను అని, బౌద్ధమని, సిక్కు అని మొక్కుకునే పలుగొంతుల పలుగుండల పలుగేదైనా ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. సో ఇలా ఒక్కడే దేవుడు మనకి ఎన్ని ఉన్నా మనం ఐకమత్యంగా ఉండాలి. ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఊర్లో మనకందరికీ తెలిసిన కథ ఇది. ఒక తండ్రి ఉంటాడు, తనకి 4 కొడుకులు ఉంటారు. సో ఆ తండ్రి ముసలితనం వచ్చేస్తుంది, పెద్దవాళ్ళు అయిపోతారు. సో ఆ కొడుకుల్ని బాధ్యతలని తీర్చుకొని మంచి చదువు చెప్పించి ఉద్యోగాల్లో ఉన్నారు, పెళ్లిళ్ళు చేశారు, అంతా అయిపోయింది. సో ఆ తండ్రి సంపాదించుకున్న ఆస్తి అంతా తన కొడుకులకి పంచాలనుకుంటారు. కానీ ఆ కొడుకులు కరెక్ట్ మంచి దారిలో ఉన్నారా లేదా, వాళ్ళు ఐకమత్యంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళ 4 ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని పిలిపించి తన దగ్గర కూర్చోబెట్టుకున్నారు. సో ఇలా నేను ముసలితనం వచ్చేస్తుంది కదా, సో నా బాధ్యతలని మీకు అప్పగిస్తున్నాను, నాకున్న ఆస్తి అంతా మీకు పంచుదాం అనుకుంటున్నాను అని చెప్పి మీరు ఎలా ఐకమత్యంగా ఉంటారు అని నేను నమ్ముతాను, మీరు నిరూపించండి అని అంటారు. వాళ్ళు నేను ఈ బిజినెస్ చేస్తాను, ఈ ఉద్యోగం చేస్తాను అని ఏదో చెప్పారు. కానీ ఆయన వాళ్ళ కొడుకులకి ఆ విలువ, ఐకమత్యం యొక్క విలువ తెలియజేయడానికి 4 కట్టె పుల్లల్ని, బాగా పెద్దగా ఉన్న కర్రల్ని, కట్టె పుల్లల్ని తెమ్మని చెప్తాడు. వాళ్ళు తెస్తారు. ఆయన ఏమంటాడంటే వాళ్ళ తండ్రి, ఇప్పుడు మీరు ఎన్ని అయితే కట్టె పుల్లలు తెచ్చారో అన్ని కలిపి ఒక్కొక్కరుగా దాన్ని విరచండి అని చెప్తాడు. ఒక్కొక్కరు ఫస్ట్ కొడుకు వస్తాడు, దాన్ని పట్టుకుంటాడు, అన్ని కర్ర పుల్లల్ని ఒక కట్టె కట్టి విరచమంటాడు, కానీ విరచలేకపోతాడు. రెండో కొడుకు వస్తాడు, అలానే చేస్తాడు, కానీ విరచలేకపోతాడు. అలా 4 ఆ కర్రల్ని కుంచలేకపోతారు. ఇప్పుడు ఆ తండ్రి సరే అదంతా వదిలేయండి, ఒక్కొక్క కట్టె పుల్లని తీసుకొచ్చి విరచండి అని అంటారు. అప్పుడు ఒక్కొక్క కట్టె పుల్ల తీసుకొని ఫస్ట్ కొడుకు వచ్చి విడుస్తాడు, విరిగిపోతుంది. ఇంకొక కొడుకు వచ్చి అన్ని తీసుకొని అలా 4 కొడుకులు సపరేట్ గా విడివిడిగా కట్టె పుల్లని తెచ్చి విడుస్తారు, అప్పుడు విరిగిపోతాయి. సో ఆ తండ్రి ఏమంటాడంటే, చూడండి కొడుకులారా, నేను ఇదే మీకు చెప్తున్నాను, మనం ఎప్పుడు విడివిడిగా ఉంటే మనం బలహీనం అయిపోతాము, మనల్ని గొడవలు చేసి అలా చేసి మనం బలహీనం చేస్తారు. మనం ఒకటిగా ఐకమత్యంగా ఉన్నప్పుడే మనం బలంగా ఉంటాము, ఒక్కొక్కరు ఉండకూడదు, ఐకమత్యంగా బలంగా ఉండాలి అని తన తండ్రి చెప్తారు. సో అది ఇప్పుడు మనకి చాలా అవసరము. ఒక్కొక్కరు ఒకేలాగా ఉంటే బలం ఉండదు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కలిసి ఉంటేనే మనకు బలం ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం అని అదే చెప్తారు, మన భారతదేశం అదే. అందరూ అలా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, వనజ్యోతి ఆశ్రమానికి, శ్రీమన్నారాయణ లహరి కృష్ణ గారికి నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. విత్త కొంచెము కూత ఘనము అన్న మాటకు నిదర్శనం సజీవ సాక్ష్యం స్మైలీ. దాని పేరు స్మైలీ ఎందుకు పెట్టానంటే, స్మైల్ ఏ వైల్ స్మైల్, అదర్స్ విల్ స్మైల్, అండ్ సూన్ దేర్ విల్ బి మైల్స్ అండ్ మైల్స్ ఆర్ స్మైల్, అండ్ లైఫ్ ఇస్ వర్త్ వైల్ యు స్మైల్. అగ్రస్ చెప్పారు, ఏ ఫేస్ లో అయితే స్మైల్ ఉంటుందో ఆ ఫేస్ లో దేవతలు ఉంటారు. ఈడుపు కొట్టు మొహం పెట్టుకొని దరిద్ర మొహంతో ఉంటే ఆ ఫేస్ లో దయ్యాలు ఉంటాయని చెప్పేశాడు. కాబట్టి ఫేస్ లో స్మైల్ ఉన్నారు. అయితే స్మైల్ ఏం చెప్పింది, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు అదరగొట్టింది. ఆ ఒక్క దేవుడు ఎవరు అంటే లహరి కృష్ణ మాత్రమే. ఆ ఒక్క దేవుడు లహరి కృష్ణ. కాబట్టి దేవుడు నేను ప్రజలు చెప్తుంటాను, ఓ లార్డ్ లహరి కృష్ణ,
grant me the body of Muhammad, the brain of Shankara, the heart of Buddha, the purity of Zoroaster, the forgiveness of Jesus Christ, the fearlessness of Vivekananda, the recklessness of Ramatirtha, the non-violence of Mahatma Gandhi, the patience of Isaac Newton, the talent of Srinivas Ramanujan, the brilliance of Bhima Ambedkar, the versatile personality of Rabindranath Tagore, the courage of Netaji Subhash Chandra Bose, the honesty of Lal Bahadur Shastri, the eloquence of Silver Tongue Bhagwan Srivastri, the service of Manu Jyoti Ashramam అని వాళ్ళు చేసే కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి లభిస్తున్నటువంటి దారిలో నడిచి మన జీవితాలను ఉత్తమ పదార్థాలు చదువుకోవాలని ఆశిస్తూ తర్వాత స్పీకర్లు ఆదిమూర్తి గారు ఎంఎస్సి పిడి స్కూల్ అసిస్టెంట్ వారిని బ్రీఫ్ ఒక బుల్లెట్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆదిమూర్తి గారు అయితే ప్రపంచంలోని గ్రేట్ ఆడియేటర్ అయిన అబ్రహం లింకన్ ఒక మాట చెప్పాడు, లీవ్ ద మైక్ బిఫోర్ ద ఆడియన్స్ లీవ్స్ యూ, స్టాప్ స్పీకింగ్ బిఫోర్ ద ఆడియన్స్ స్టాప్ లిసనింగ్ అని. కాబట్టి ఎప్పుడు టీచర్ అంటే ఎవరంటే గంట కొట్టిని మొదలుకొని అలా గంట కొట్టేదాకా మాట్లాడేవాడు. ఒక గంట సేపు మాట్లాడదు కానీ గంట కొట్టక్కర్లే, గంట అయితే ఆపేస్తాం. అలాంటి టీచర్ వృత్తిలోకి మంచి విషయాలు మొదలుచిన ఆదిమూర్తి గారికి పూర్తిగా నమస్కరిస్తూ వన్ గాడ్, వన్ నేషన్, వన్ కంట్రీ, వన్ రిలిజియన్ అన్న సిద్ధాంతాన్ని ప్రపంచానికంతా చాటి చెప్పినటువంటి మహానుభావుడు నగరి కృష్ణ గారు. తర్వాత విజయ్ కుమార్ గారు కొండ పెట్టకుండా వాళ్ళు స్వీట్ గా సింపుల్ గా మాట్లాడేందుకు కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక పెద్దలు మరియు వేదిక కింద ఉన్నటువంటి శ్రీమన్నారాయణ లహరికృష్ణ గారి భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమృత మంజరి అంకురంటూ ప్రేమ గల చేతుల నైపుణ్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పద్మనాభం గారికి, అట్లనే రమణయ్య గారికి, వెంకటేశ్వర్ల గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో ఇట్లాంటి కార్యక్రమానికి నన్ను మొట్టమొదటిగా నన్ను ఆహ్వానించారు. మరియు వాళ్ళకి నా మీద ప్రేమ అభిమానాలతో నన్ను ఆహ్వానించారు. నాకు నా జీవితంలో ఇట్లాంటి కార్యక్రమానికి రావడం ఇదే మొదటిసారి. ఇందులో అందరూ ముందు పెద్దలు చెప్పినట్టుగా ఇందులో ఒకే మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా కులాలు మతాలు ఉన్నాయి. ఆ విధంగా ప్రపంచం మొత్తంలో కూడా అమెరికా తీసుకున్నా, బ్రిటన్ తీసుకున్నా, రష్యా తీసుకున్నా అక్కడ ఏదో ఒక్క మతమే ఉంటుంది. 90% ఒకటే మతం ఉంటుంది నాకు తెలిసి. మిగతా మతాలు అనేవి కనిపించవు. కానీ భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్ని కులాలు మతాలు కలిసి ఒకే ఉంటాయి. శ్రీమన్నారాయణ రాధాకృష్ణ గారు కూడా అదే బోధిస్తున్నట్టు పెద్దలు చెప్పారు. ఏంటంటే మంచిని స్వీకరించి చెడుని బాధపడమని. అంటే ఏ విధంగా అయితే మన హిందూ మతం కానీ, ముస్లిం మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ చెప్తున్నది ఒకటే అనే సారాంశాన్ని తీసుకొని శ్రీమన్నారాయణ రాధాకృష్ణ గారు ఆ విధంగా చెప్పారని మన వాళ్ళందరూ చెప్పారు. ముందుగా మాట్లాడిన వక్తలందరూ అన్ని చెప్పారు. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఆర్ కృష్ణయ్య గారు రిటైర్డ్ ఏపీఎస్ఆర్టీసీ కావలి కృష్ణయ్య గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసి ఎవరు ఏదో చెప్తున్నారనేది శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. నా పేరు కృష్ణయ్య, రాకుల కృష్ణయ్య, ఆర్టీసీ రిటైర్డ్. ఇదే మొదటిసారిగా నేను రావడం. ఇప్పుడు మళ్ళీ ఈ సమక్షంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కండక్టర్ అయినటువంటి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఇక్కడ అధ్యక్షులు వహిస్తున్నటువంటి మా రెడ్డి గారికి మిత్రులారా, శ్రీమన్నారాయణ శ్రీహరి
కృష్ణ దివ్య సమూహంలో చూసి దేశవ్యాప్తంగా ఆయన గురించి అనేక విషయాల్లో చెప్తూ ప్రజల్లో ఒక దివ్యమైనటువంటి ఒక మంచి ప్రవర్తనతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతున్నాయి. మనం చేసే మంచి పనులు మనమంటే మనకు మంచిగా చేస్తాం. మనం ఏదైనా చెడు విధంగా జరిగితే అవి మనల్ని ఆ గౌరవాన్ని ప్రయాణింపజేసి మనల్ని ఎక్కడే చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. స్వర్గము నరకము ఎక్కడో లేదు, అంతా ఇక్కడే ఉంది. మనం మంచిగా ప్రయాణించుకున్నప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకి ఏది ధరించారు ఆయన తెలిసిన ఈ యొక్క దాని గురించి కూడా నాకు తెలియదు. కాకపోతే మీతో ఈ 4 మాటలు చెప్పడానికి కూడా నేను ముందుకు వచ్చి మీతో చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. వి రమణయ్య గారి వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీమన్నారాయణటువంటి శ్రీ లారికృష్ణయ్యకు గౌరవనాలు, బంధుమిత్రులు, స్నేహితులు, ఇంకా అనేక మంది మా దగ్గరికి వచ్చినారు. పెద్దలు, ఇంకా టీచర్స్, హెడ్మాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఏదికి మీదకి వచ్చి ఏదికి అలంకరిస్తున్నారు. అందుకని ముఖ్యంగా గౌరవనీయులు నరసింహారెడ్డి గారు కూడా సభాధ్యక్షుడిగా మద్దతు వచ్చి మనకి ఇచ్చినటువంటి మంచి ఉపదేశాల కొరకు ఆ శ్రీమన్నారాయణ లారికృష్ణయ్యకు పాదాభివందనం తెలుస్తున్నాను. మిత్రులు అందరికి మిత్రులందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క అమృత మంజరి అనేటువంటి ఒక పుస్తకం అనేది ఈ రోజున అమృత మంజరి 2వ భాగం అనేది ఇప్పుడు విడుదల చేయబడుతుంది. దీనికి ముందుగా అమృత మంజరి 1వ భాగం అనేది విడుదల చేయబడింది. అది ప్రపంచాన్ని అందరికీ పంచిపెట్టడం కాకుండా మా లారికృష్ణ గారి యొక్క భక్తులకి ఆ అమృత మందిరం అనే బుక్ అనేది మాకు ఇవ్వబడటం జరిగింది. ఇప్పుడు ఆ అమృత మందిరంలో మొదటి భాగంలో కొన్ని విషయాలు నేను చెప్తాను. ముఖ్యంగా అమృత మందిరం అనేది అసత్యాన్ని విడిచి నగిని విసర్జించి సత్యాన్ని వెలగకున్న గ్రంథముగా రూపించబడినదే ఈ అమృత మంజరి. ముఖ్యంగా శ్రీమన్నారాయణ శ్రీ లారికృష్ణ గారి ఇచ్చిన ఉపదేశంలో సారాంశంగా, అది భగవద్గీత సారాంశంలో ఇది ఒక పార్శ్వంగా ఈ అమృత మంజరి అనేది ఉందనేది కలపబడడం జరుగుతుంది. ముఖ్యంగా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన విధముగా శ్రీమన్నారాయణుడు శ్రీ లారికృష్ణ మనిషి రూపంలో వచ్చి మానవులుగా వచ్చి తన నిజమైనటువంటి ఉత్తమంగా యథార్థంగా నడుచుకునేటువంటి మన ప్రజలకి ఈ యొక్క సత్యాన్ని బోధించి ఈ సత్యం ప్రకారంగా నడిచిన వారికి జీవ మార్గము, ముక్తి మార్గము, మంచి మార్గము అవలంబించబడుతుంది ఉపదేశించినటువంటి ఒక ముఖ్య సారాంశమే ఈ అమృత మందిర యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ముఖ్యంగా చూసినప్పుడు మహాభారత యుద్ధంలో జరిగిన విధంగా ఈ యొక్క అమృత మందిరం గురించి చెప్పబడటం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసినప్పుడు మన ఇండియాలో అనేక మంది కలిగి భగవానులు అని చెప్పి, జగద్గురు అని చెప్పి చాలా మంది పేర్లు పెట్టుకొని తీసుకుంటున్నారు. కానీ నిజమైన కలిగి భగవానుడు ఎవరో అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకోసమంటే వేలాది మంది మేమే కలిగి భగవానులని, మేమే జగద్గురు అని చెప్పుకునేటప్పుడు మనం నిజమైన జగద్గురు ఎవరు, నిజమైన కలిగి భగవానుడు ఎవరు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాల్సినది. ఆ విధంగా మనం తెలుసుకోవాలంటే వేదాలనే మనం పరిశీలించి చూడవలసినది. ఇప్పుడు వేదాలలో ఏమని చెప్పబడి చూసినప్పుడు మహాభారత పురాణంలో ఏమని చెప్పబడి ఉన్నది, దక్షిణ భారతదేశంలో 3 నదులు కలిసే చోట తామరపల్లి, కావేరి వగైరా నదులు, ఆ 3 నదులు కలిసే చోట నేను అవతరిస్తానని చెప్పేసి అక్కడ మహాభారత
సారాంశంలో పురాణంలో చెప్పబడి ఉన్నది. అది మాత్రమే కాకుండా శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు కూడా ఒక మాట చెప్పుకున్నాడు. ఏం చెప్పుకున్నాడంటే, నేను దక్షిణ భారతదేశమున 3 నదులు కలిసే చోట, తామ్రపర్ణి, కావేరి, పాదాల నదులు కలిసే చోట నేను అక్కడ ఆనందాశ్రమను ఏర్పరచుకొని నేను అక్కడ అమ్మాయి ఉంటాను అని శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు స్పష్టంగా చెప్పాడు. అది మాత్రమే కాకుండా తమిళనాడు చెందినటువంటి ముత్తుకూరు స్వామి ప్రవక్త ఆయన కూడా ఏమో చెప్పుకున్నాడు, ముక్కుడలైన ప్రాంతంలో నేను అక్కడ అవతరిస్తాను అని చెప్పుకున్నాడు. ఇది మాత్రమే కాకుండా ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క కవులు కూడా ఈయన ఎక్కడ ఏ విధంగా వస్తాడనేది స్పష్టంగా చెప్పబడి ఉన్నాడు. ఆ విధంగా గ్రంథాలను పరిశీలించి మనం చూసినప్పుడు నిశ్చయంగా శ్రీమన్నారాయణుడు దక్షిణ భారతదేశంలో అక్కడ అవతరించున్నాడు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఏంటంటే అనేక మంది ఏమనుకుంటున్నారు, ఈ యొక్క వీరభోగసుందరుడు ఈయనని చెప్పేసి కాలజ్ఞానం చెప్పిన మాట నాకు చెప్పినప్పుడు అనేక మంది ప్రజలు ఏమనుకుంటున్నారు, వీరభోగసుందరుడు ఇస్తే ఈ ప్రపంచం అంతా నాశనమే చేపడుతుంది అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఎందుకు ఆ విధంగా చెప్పుకుంటున్నారంటే, ఒక్కొక్క ప్రజలు ఒక్కొక్క విధంగా చెప్పినప్పుడు వాళ్ళ మాటలు స్వీకరించి వేదాలకు తెలియదు కాబట్టి ఆ విధంగా ఇల్లు కూడా వీరభోగసుందరుడు ఇస్తే మాత్రం అంతా నాశనం అయిపోద్ది చెప్పుకుంటుంది. కానీ ఆ విధంగా లేదు. వీరభోగసుందరుడు ఏం చెప్పాడు, నేను ఆనందాశ్రమం ఏర్పరచుకుని నా ప్రజలకు స్వీకరించి వాళ్ళ సత్యాన్ని బోధించి ఆ సత్యం వాళ్ళ ద్వారా అనేక మంది బోధించడం తర్వాత ఎవరైతే ఎనుకొని ఉంటారో, ఎవరైతే దాన్ని స్వీకరించుకొని అంగీకరించుకొని ఉంటారో వారిని మాత్రమే నాశనం చేస్తారని చెప్పి ఆ విధంగా బ్రహ్మం గారు ఆ విధంగా కాలజ్ఞానం చెప్పబడింది. ఇంకా భగవద్గీత ప్రకారం చూస్తే ఏమని చెప్పబడింది, ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి అధర్మం అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడల్లా నేను దేహం దాచి జన్మిస్తాను, దుష్టులను శిక్షించి సాధువులను రక్షించి నేను అది ఆ కార్యక్రమం నిర్వర్తిస్తానని చెప్పడం. అప్పుడు భగవద్గీత చూసినా కాలజ్ఞానం చూసినా దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలకు అంగీకరించిన తర్వాతనే ఏదైనా చేస్తాడు, కానీ ఆయన నాశనం చేస్తానికి రావాలని చెప్పేసి మనం సభనీయంగా మనం దాన్ని గమనించాలి. ముఖ్యంగా ఒక మాట కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఒక మాట తత్వం ఏమని చెప్పండి, చెప్పలేదని అనకపోయేరు నన్ను నారలేదు గురుని వాక్యము నేను నేర్చుకోవాలి. చెప్పలేదని చెప్పకపోయారు గురుని వాక్యము, తప్పు త్రోవలు నడుచు వారిని తప్పయించని మింగు శక్తులు చెప్పలేదని అనకపోయారు. అందుకు ఈ విధంగా ఇది అని చూసినప్పుడు ముఖ్యంగా అక్కడ చెప్పలేదని చెప్పకుండాకే ఈ సత్యాన్ని అందరికీ మేము ప్రచారం చేస్తున్నాం. ప్రపంచం అంతట్లో కూడా మేము ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటినీ చేయడం కారణం ఏంటంటే, ఈ సత్యం అనేది ప్రతి ఒక్కరికి తెలియపరచబడాలి. మాకు తెలియదు అని అనకూడదని ఈ యొక్క సత్యాన్ని ఇక్కడ మాత్రమే కాకుండా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క ఏర్పాటు చేసి ప్రజలందరూ తెలపాలి. వాళ్ళందరూ కూడా దాన్ని తెలుసుకొని మంచి మార్గం జీవ మార్గం నడవాలనేది ఈ యొక్క కార్యక్రమానికి ఇంకొక ఉద్దేశం ఉంది. అందు గురించి ప్రియమైన మిత్రులారా అందరూ కూడా గమనించవలసింది ఏంటది, ఈ యొక్క సత్య మార్గాన్ని మనం అందరం గ్రహించి దీన్ని మనం పరిపూర్ణంగా సేవించి దీని ప్రకారం మనం నడిచినట్లయితే రాబోయేటువంటి నాశనాన్ని తప్పించుకుందని కూడా మనకి ఇది అవకాశం ఉంటుంది. ఇటువంటి ఎన్ని కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మంచి ఆసుపత్రి ఏర్పడికి శ్రీ లారికృష్ణయ్యకు సంస్థ గణిత మహిమ అన్ని కూడా ఆయనకే సేవిస్తూ నేను ముగించుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీ లారికృష్ణయ్య నమః. కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి అంశము పుస్తక ఆవిష్కరణ. దాన్ని కలిగిన తర్వాత ఇంకేమైనా ఉపన్యాసాలు ఉంటే కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. మా పిల్లలు అన్నింటికి పెద్దలందరితో మా కార్యక్రమాలు మా సభాపానికి తెలియపడుతున్నాం. అందులో చాలా ఆసక్తిగా నేను అనుకుంటున్నాము. ఆ ప్రతి పెద్దల కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీరందరూ ఈ మనసు ఆత్మాన్ని కోరుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీ
మన మధ్య సమయాన్ని కొనసాగించి మన మధ్య విజయాలు వాళ్ళందరినీ మనం మనుజ రాష్ట్రం తరఫున బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళందరూ మనం గౌరవించాలి. నగరి కృష్ణ గారు ఏం చెప్తుంటారు అంటే, పుట్టబోయేని కొల్లి బుజ్జాయి కోసమై వదుగు గిన్నెకు పాలు పోయుచున్నాడయ్యా, కలిగి వెన్నెలూరు సలువ దోషులతో కథలకు మాగా బ్రతుకుతున్నాడయ్యా, పూల కంచాలలో కోలంబములకు రేపడి భోజనము పలుకుతున్నాడయ్యా, పిలవారకుండా మొక్కలను చొరబడి పింత పింతల రంగు వేయించున్నాడయ్యా, లోకాల చీకట్లు భోకార్ప రవి చంద్ర దీపాలు గగనాన్ని తిప్పుతున్నాడయ్యా, పిల్ల గడుపులు శిశువును కల్పించి 10 నెలలు పోయించి ఊపిరి ఊదుతున్నాడయ్యా, చిత్తనమ్మ మహావృక్షముని విడిచి కరడి చేయుతున్నాడయ్యా, సద్భక్తులకు కనిపించేను ఉన్న చోటు ఇరిగింపుకున్నాడయ్యా, ఎరగంక తానుండి ఎరముంద మై నుంచి తెరముందు మై నుంచి చైతంక లాడించుతున్నాడయ్యా, ఉన్నాడయ్యా నగరి కృష్ణయ్య ఉన్నాడయ్యా. యజ్ఞము చేసిన ఆది పురుషుడే విశ్వాసం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువేనయ్యా నీ రూపం. విశ్వ సృష్టికై యజ్ఞము చేసిన ఆది పురుషుడే విశ్వాసం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువేనయ్యా నీ రూపం. ఓం హరి ఓం శ్రీ హరి కృష్ణ, ఓం హరి ఓం శ్రీ హరి కృష్ణ, ఓం హరి ఓం శ్రీ హరి కృష్ణ, ఓం హరి ఓం శ్రీ హరి కృష్ణ. విశ్వ సృష్టికై యజ్ఞము చేసిన ఆది పురుషుడే విశ్వాసం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువేనయ్యా నీ రూపం. విశ్వ సృష్టికై యజ్ఞము చేసిన ఆది పురుషుడే విశ్వాసం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువేనయ్యా నీ రూపం.
మురళీ మోహన లహరి కృష్ణ మధురమైనది నీ ప్రేమ నీ కృప ఉండిన అది చాలు ప్రార్థనయే మాకు నీ మేలు ఏ కృప వరధర లహరి కృష్ణ ప్రభు మురళీ మోహన లహరి కృష్ణ మధురమైనది నీ ప్రేమ